రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. ఏం చెప్తా ఉన్నారు కేటీఆర్ గారు? ఫిరాయింపు ఎమ్మెల్యేలు గబ్బిలాల్లా వేలాడుతున్నారు, పదవుల కోసం ఇంత దిగజారుతారా? కేటీఆర్ గారు గట్టిగానే వేసుకుంటా ఉన్నారు వీళ్ళందరినీ. 5 నిమిషాలలోనే మాట మార్చిన రేవంత్. కడియం పోచారం పార్టీ మారిన ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు. అమ్ముడు పోయిన ఎమ్మెల్యేల బతుకులు ఆగమైపోయాయి. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టిన ప్రజలు. సిరిసిల్లాలో 80 పంచాయతీలో గులాబీ జెండా ప్రభంజనం. నిజంగా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నిన్న స్పీకర్ గారు కూడా చెప్తా అంటే, సరే వాళ్ళ గురించి వదిలేసేయండి, వాళ్ళ దగ్గర ఏమి ఎవిడెన్స్ లేవు, మరి తీసుకున్నప్పుడైతే వీళ్ళు మంచిగా తీసుకున్నారు, కానీ ఇప్పుడేమో మంచిగా కాంగ్రెస్ అయితే తప్పించుకుంటారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎస్ మేము తీసుకున్నామని చెప్పి ఎలక్షన్స్ పోయే దమ్ము ఉంటే అప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడాలి. లేదు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ నుంచి ఇంకా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ గురించి అసలు ఛాన్స్ లేదు ఏడ చెప్పుకోవడానికి కూడా. ఎందుకంటే వాళ్ళు అడ్డంగా దొరికినరు. ఎవరు? దానం నాగేందర్ కడియం శ్రీహరి గారు, వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి ఛాన్స్ లేదు. అందుకే వాళ్ళ గురించి పెద్దగా ఏం మాట్లాడతలేరు. మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి లేదు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే, బీఆర్ఎస్ వాళ్ళకే వాళ్ళు ఏ ఎమ్మెల్యేలు కూడా తెలుస్తలేదు అని చెప్పి వీళ్ళ పైన విమర్శలు చేస్తా ఉన్నారు. అయినా అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకున్నది వాళ్ళని? తీసుకోలేని అంటున్నారు, కానీ వీళ్ళైనా కాంగ్రెస్ పార్టీలో పోయినప్పుడు లేదని చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మీకు బలం ఉన్నది, మీరు వీళ్ళని తీసుకుంటున్నారంటే బలం లేనట్ట మీకు? వాళ్ళిద్దరిని కూడా ఎందుకు తీసుకున్నారు మీరు? ఇది కూడా పాయింటే కదా. మీకు బలం లేదని ఒప్పుకుంటున్నారా? ఆల్రెడీ మీరు మెజారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మిగతా ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకున్నారు? వీళ్ళకైనా కొంచెమన్నా బుద్ధి ఉండాలి ఎమ్మెల్యేలకు. పెద్ద నీతి మాటలు మాట్లాడతాను, మాకు ఫండ్స్ వస్తాయి, ఫండ్స్ రావు, మా కాన్స్టిట్యున్సీని మేము బాగా డెవలప్ చేయాలి అని చెప్పి పెద్ద ఇన్ని సంవత్సరాలు ఏదో పెద్ద పీకి పోసినట్టు వీళ్ళందరూ వాళ్ళు మంచిగా సంపాదించుకున్నారు అంతే. జనాలకి వీళ్ళు చేసేది ఏమి ఉండదు. ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి జనాలు కూడా. దొంగ మాటలు. కొత్తగా లీడర్లు సెకండ్ క్యాడర్ ఎవరైనా వస్తే వాళ్ళను మీరు ఇప్పటి నుంచి ఆదరించండి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకుండా కొత్తగా ఎవరైనా ఎమ్మెల్యేలు రానివ్వండి, జర వాళ్ళతోనే మీ కాన్స్టిట్యున్సీకి మీ ఏరియాకి డెవలప్మెంట్ అవుతుంది కానివ్వండి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళతోని వాళ్ళు పీకేది లేదు, చేసేది లేదు. ఇది ఒకటైతే గుర్తు పెట్టుకోండి. మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డికి సవాల్ ఇస్తున్నా నేను. పంచాయతీ ఎలక్షన్స్ లో 66% వచ్చిందని చెప్పి బాగా ఎగురుతా ఉన్నారు కదా, మరి ఇప్పుడే మళ్ళీ మాట మారుస్తున్నారు. ఇది అంతా స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికే 60% అని కాదని చెప్పి దానిపైన గట్టిగా కేటీఆర్ గారు అయితే ఫైర్ అవ్వడం జరిగినది. మరి నిజంగా 66% అంటే జనాలందరూ కూడా మీ సైడే ఉంటే ఈ 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అక్కడ అన్ని కూడా బై ఎలక్షన్ తీసుకురండి, అప్పుడు చూసుకుందాం అని చెప్పి కేటీఆర్ గారికి ఎందుకు ఇంత ధైర్యం వచ్చిందంటే, కేటీఆర్ గారు అంటే గతం నుంచి కూడా ఒకటే చెప్పినాం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి చెప్పడం జరిగినది. ఇన్ని రోజులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఈ ఏమంటారు, ఈ ఫ్లోలో వచ్చే మాటలు డైలాగులు ఇవన్నీ మానేసి మీరు చేసిన తప్పులు ఏమో తెలుసుకోండి అని చెప్తే, నిన్న కేటీఆర్ గారు కూడా ఒక దగ్గర మేము కార్యకర్తలను పట్టించుకోలేదు, మేము తప్పు చేసినాము, సో అండ్ సో ఇట్లా అయిందని చెప్పి చెప్పడం జరిగినది. అది చెప్పినాక పొలిటికల్ గా అంతా కూడా ఒక్కసారి మారిపోయింది. దానివల్ల ఏమైతే అంటే జనాలు వీళ్ళు తప్పు తెలుసుకున్నారు, ఇప్పుడు మేము వీళ్ళకి సపోర్ట్ చేయాలన్న యాంగిల్ జనాలు వేయండి అనుకోండి, కాంగ్రెస్ కాడ బొక్క పడుతుంది. అందుకే కేటీఆర్ గారు కూడా ఇంత ధైర్యంగా ఇప్పుడు 10 నియోజకవర్గాలలో ఎలక్షన్ జరగాలి, వాళ్ళందరూ ఎవరైతే పార్టీ మారినరు వాళ్ళు మీ అన్ని నాటకాలు చేయగలని చెప్పి కూడా కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఇక్కడ ఈ 10 సీట్లు బై ఎలక్షన్ వస్తే దానం నాగేందర్ కును కడియం శ్రీహరి గారికి అయితే పక్కా రావాలి, వస్తుంది ఆడ. అట్లనే ఈ 10 బై ఎలక్షన్లు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది, మీరే పార్టీని గెలిపిస్తారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది అంటే దీనివల్ల గవర్నమెంట్ అయితే ఏం చేంజ్ కాదు కానివ్వండి, జనాలల్లా ఏ పార్టీ ఉంది ఏందనేది అయితే ఒక అర్థం అయితే వస్తుంది. మళ్ళీ 3 సంవత్సరాలకు మళ్ళీ మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అప్పటికి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అప్పటికి మనం లింక్ చేయలేం కాబట్టి ప్రజల నాడి ఇప్పుడు ఒక లెక్క, మళ్ళీ 3 సంవత్సరాలలో కాంగ్రెస్ పెరుగుతుందా కాంగ్రెస్ తగ్గుతుందా ఏందనేది కూడా చెప్పలేం. ఈ గ్యాప్ లో బీజేపీ కూడా దూసుకురావచ్చు, చెప్పలేం మనం. బీజేపీ ఇప్పుడు సైలెంట్ గా ఉందంటే మేబీ లాస్ట్ వరకు ఏం చేస్తుంది ఏందనేది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అందుకే ఎవరి పాలిటిక్స్ లో వాళ్ళు ఉన్నారు, ఎవరి స్ట్రాటజీస్ లో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో తెలపండి.